హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగులో. సో లాస్ట్ వీడియోలో మనం నేర్చుకుంది ఎక్సెల్ VBAలో ఫర్ ఈచ్ లూప్ని ఎలా యూస్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది డూ వైల్ లూప్ అనమాట. డూ వైల్ అనేది ఏంటిదంటే ఒక లూప్ జరగాలి అంటే లూప్ అన్నిట్లో లూప్ అనేది సేమ్ రిక్వైర్మెంట్ అంటే సంథింగ్ రిపిటేటివ్గా జరగటం. బట్ ఫస్ట్ దాంట్లో ఏంటిదంటే మనం ఫస్ట్ అంటే ఫర్ నెక్స్ట్ లూప్లో మనం స్టార్ట్ ఇంకా ఎండ్ పొజిషన్స్ మనమే చెప్పి మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ దాంట్లో ఫర్ ఈచ్ లూప్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్స్ని మనము ముందే డిక్లేర్ చేస్తాము ఒక సర్టన్ వేరియబుల్స్లో లేకపోతే కలెక్షన్లో డిక్లేర్ చేసిన తర్వాత ఆ కలెక్షన్లో స్టార్ట్ ఇంకా ఎండ్ పొజిషన్స్ ఆటోమేటిక్ మ్యాక్రోనే చూసుకొని దాని తగ్గట్టు స్టార్ట్ ఇంకా ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఆ మధ్యలో మనం ఏం జరగాలో మనం రాసుకుంటాం. అండ్ డూ వైల్ లూప్లో ఎలా జరుగుతుందంటే సేమ్ అలాంటిదే, ఏదైనా వర్క్ రిపిటేటివ్గా జరుగుతుంది బట్ ఒక కండిషన్ని మీట్ అయితేనే, ఆ కండిషన్ ట్రూ ఉంటేనే ఆ వర్క్ జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఆ వర్క్ జరగదు, ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది లూప్. ఓకే, సో అందుకే డూ వైల్ లూప్ని యూస్ చేసుకుంటాం అనమాట. సో ఫైన్, దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ నా కండిషన్ ఏంటిదంటే ఇక్కడ ఏ నుంచి ఈ వరకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆల్ఫాబెట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్కి చేంజ్ చేయాలి. అండ్ రో నెంబర్ 11 నుంచి రో నెంబర్ 15 వరకు చేంజ్ అవ్వాలన్నమాట. ఈ రో నెంబర్ ఈ కాలంలో చేంజ్ అవ్వాలి. ఓకే, సో నేను దీనికి VBA కోడ్ రాశాను. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ఫస్ట్ వచ్చి వేరియబుల్స్ వర్క్ బుక్ ఇంకా వర్క్ షీట్, తర్వాత వేరియబుల్స్కి వాల్యూస్ పాస్ ఆన్ చేశాను. తర్వాత ఈ లైన్ రాశాను. ఈ స్పెసిఫిక్ లైన్ ఎందుకు రాశానంటే షీట్ డాట్ రేంజ్ C11 సెలెక్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను C11ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, సో దట్ నేను ఇక్కడ యాక్టివ్ సెల్ అనే ఆబ్జెక్ట్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట డూ వైల్ లూప్లో. సో ఇది డూ వైల్ లూప్. సో డూ వైల్ లూప్ ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఒక కండిషన్ రాయాలి. ఆ కండిషన్ ఇంకా ట్రూ అవుతే ఈ 2 లైన్స్ రన్ అవుతాయి. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో లూప్ మొత్తం ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేసి అండ్ నెక్స్ట్ ఏ లైన్ ఉంటే ఆ లైన్ రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ట్రూ ఉన్నంతసేపు ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఫైనా. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటిదంటే C11 నుంచి C15 వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్కి చేంజ్ చేయాలి. సో నేనేం చేశానంటే యాక్టివ్ సెల్ డాట్ ఇంటీరియర్ కలర్ ఈక్వల్ టు VB గ్రీన్. యాక్టివ్ సెల్ ఏముంటుందంటే ఫస్ట్ C11 ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ అది VBA కోడ్ ఆటోమేటిక్ అది సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ C11 ఉంటుంది. సో మనం మ్యాక్రో బిగినింగ్లో ఏ సెల్లో ఉన్నా కానీ షీట్ రేంజ్ డాట్ C11 డాట్ సెలెక్ట్ అనగానే ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ అయిపోతుంది అనమాట ఫస్ట్ సెల్. ఓకే, అప్పుడు ఇది యాక్టివ్ సెల్ డాట్ రో అంటే యాక్టివ్ సెల్ యొక్క రో నెంబర్ ఎంత, ఫస్ట్ ఉండేది 11 ఎందుకంటే C11 కాబట్టి 11 అనేది రో నెంబర్. సో 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అని క్రాస్ చెక్ చేసుకుంటుంది, అది ఆన్సర్ ట్రూ వస్తుంది కాబట్టి ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ విధంగా 15th రో వరకు రన్ అయ్యి ఎప్పుడైతే 16th రో బ్లాంక్ సెల్కి రీచ్ అవుతుందో ఆటోమేటిక్ ఈ లూప్లో నుంచి బయటకు వస్తుంది. ఓకే, అండ్ ఎవ్రీ టైం నెక్స్ట్ సెల్కి వెళ్ళటానికి నేను ఇది యూజ్ చేశాను ఆఫ్సెట్. సో యాక్టివ్ సెల్ డాట్ ఆఫ్సెట్ 1,0 అనగానే మనకి ఏ నుంచి బీకి ఒకసారి గ్రీన్ కలర్ చేంజ్ అయిపోగానే బి నుంచి సికి ఈ చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లూప్ దగ్గరకు వచ్చి లూప్ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేస్తుంది ఈ సెలెక్ట్ అయిన సెల్ యాక్టివ్ సెల్ రో నెంబర్ ఎంత, ఓకే ఇది 15 కంటే తక్కువ లేకపోతే 15కి ఈక్వల్గా క్రాస్ చెక్ చేసి దెన్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఫైనా. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం VBA కోడ్ని మనం. F8. ఓకే, సో ఫస్ట్ C11ని సెలెక్ట్ చేసుకుంటుంది. దాంట్లో ఏ ఆల్ఫాబెట్ ఉంది కదా మనకి, అది ఆ పర్టికులర్ సెల్ యొక్క రో నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అనేది చెక్ చేసుకుంటుంది అనమాట ఈ లైన్లో. ఓకే, సో ఇప్పుడు చెక్ చేసింది, అది ట్రూ వచ్చింది కాబట్టి ఈ లైన్కి షిఫ్ట్ అయింది, ఈ 2 లైన్స్కి లూప్ లోపల ఉన్న లైన్స్కి. ఓకే, F8. సో గ్రీన్ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్సెట్ కాబట్టి నెక్స్ట్ B సెలెక్ట్ అయింది. మళ్ళీ లూప్, ఈ లూప్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ ఇట్ విల్ పుష్ టు ది మళ్ళీ ఇక్కడికి పుష్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇది క్రాస్ చెక్ చేసుకుంటుంది, యాక్టివ్ సెల్ డాట్ రో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అని చెక్ చేస్తుంది. సో యాక్టివ్ సెల్ రో నెంబర్ ఎంత 12 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అంటే ట్రూ వస్తుంది ఆన్సర్. మళ్ళీ గ్రీన్, దెన్ ఇట్ విల్ గో టు 13th రో అగైన్, సేమ్ రిపీట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు సెల్ C15 అంటే ఆల్ఫాబెట్ ఈకి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టిల్ ఆఫ్సెట్ అయితే అయిపోయింది. ఆఫ్సెట్ అయిపోయిన తర్వాత లూప్ అనేది జస్ట్ పుష్ చేస్తుంది అనమాట టాప్ కండిషన్కి. పుష్ చేసినప్పుడు ఇక్కడ కండిషన్ క్రాస్ చెక్ అవుతుంది. సో ఇప్పుడు యాక్టివ్ సెల్ రో నెంబర్ ఎంత మనకి 16. సో ఇక్కడ నేను హోవర్ చేసి మీకు కనిపిస్తుంది చిన్నగా 16 అని. 16 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అంటే ఆటోమేటిక్ ఫాల్స్ వస్తుంది కాబట్టి లూప్లో నుంచి బయటకు వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఇంతకుముందు యూజ్ చేసిన ఫర్ ఈచ్ ఇంకా ఫర్ నెక్స్ట్ 2 లూప్స్కి
ఇలాగ ఫస్ట్ లైన్లో ఎల్లో హైలైట్ అయింది మనకి కనిపించదు. ఫస్ట్ టైం ఒకసారి కనిపిస్తుంది కానీ మళ్ళీ లూప్లో ఎప్పుడు కనిపించదు. బట్ డూ వైల్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ని చెక్ చేస్తుంది అని మనకి తెలియటానికి ఇక్కడ మనకి ఇది హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ ఎండ్ సబ్కి వచ్చేసింది, అంటే లూప్లో నుంచి బయటకు వచ్చింది. ఒకవేళ నెక్స్ట్ ఏదైనా వేరే లైన్ ఉంటే ఆ లైన్ రన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డూ వైల్ లూప్ పనిచేస్తుంది అనమాట. సో డూ వైల్ లూప్ని ఎప్పుడైనా యూజ్ చేయాలంటే మనకి ఏదైనా బేసికలీ కండిషన్ ఉండాలి, ఆ కండిషన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. సో ఇక్కడ నా కండిషన్ ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రో నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 పెట్టుకున్నాను. ఫైన్. సో ఇక్కడ మీకు ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. స్టూడెంట్ నేమ్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేంజ్ చేయండి. సో నేను వీబీ గ్రీన్ అని రాశాను కదా, వీబీఏ కోడ్, మీరు ఈ గ్రీన్ ప్లేస్లో ఎల్లో పెట్టుకోవచ్చు. అండ్ నాకు తెలిసి రిమైనింగ్ ఎవ్రీథింగ్ కోడ్ లైన్ వచ్చి సేమే ఉండొచ్చు. ఓకే, అంత చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. అండ్ హెడ్డింగ్ కలర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. ఓకే, B9లో ఉన్న హెడ్డింగ్ కలర్ చేంజ్ అవ్వకూడదు. ఓన్లీ స్టూడెంట్ నేమ్స్ యొక్క హెడ్డింగ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్సే చేంజ్ అవ్వాలి. సో ఈ వర్క్ బుక్ని మీరు డిస్క్రిప్షన్లో లింక్లో లైక్ ఎవ్రీ వీడియోకి ఎలా ఉంటుందో అక్కడి నుంచి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ ఉంటుంది ఫైల్లో. అండ్ డౌన్లోడ్ చేసుకున్నా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అప్డేట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.